హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజారాం గంజుకుంట. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము బీయింగ్, బీ అనే రెండు వర్బ్ ఫామ్స్ ఏ ఏ సందర్భాల్లో వాడాలి మరియు సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాము. టు డిస్క్రైబ్ ఎ స్టేట్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్. క్యారెక్టరిస్టిక్ అంటే లక్షణము, స్టేట్ అంటే స్థితి. ఒక వ్యక్తి యొక్క లక్షణాన్ని గురించి కానీ లేదంటే ఒక వస్తువు యొక్క స్థితి గురించి కానీ వివరించడానికి మనము బీయింగ్ లేదా బీ అనే వర్బ్ ఫామ్ ఉపయోగించవచ్చు. వ్యక్తి యొక్క లక్షణము లేదా వస్తువు యొక్క స్థితి రెండు రకాలుగా ఉంటుంది. అది పర్మనెంట్ కావచ్చు లేదంటే టెంపరరీ కావచ్చు. సపోజ్ ఒక ఉదాహరణ తీసుకోండి. ఒక వ్యక్తి ఒక చోట హెల్ప్ చేస్తున్నాడు అనుకోండి. అతను ఎందుకు హెల్ప్ చేస్తాడు చెప్పండి? అతనికి జనరల్గానే హెల్పింగ్ నేచర్ అయి ఉండవచ్చు. లేదు, రెండవ రీజన్ ఏంటి? అందరూ చూస్తున్నారు కాబట్టి అక్కడ నేను హైలైట్ కావాలంటే అక్కడ హెల్ప్ చేయాలి. సో అతనిది పర్మనెంట్ హెల్పింగ్ నేచర్, పర్మనెంట్ క్యారెక్టరిస్టిక్ అయి ఉండవచ్చు. లేదంటే జస్ట్ ఏదో ఒక పర్పస్ కోసము, ఒక రీజన్ కోసము హెల్ప్ చేస్తుండవచ్చు. జస్ట్ అది టెంపరరీ క్యారెక్టరిస్టిక్. ఓకే, సో ఇలా క్యారెక్టరిస్టిక్ కానీ స్టేట్ కానీ రెండు విధాలుగా ఉంటుంది, పర్మనెంట్ లేదంటే టెంపరరీ. ఓకే, తాత్కాలిక స్థితిని అంటే టెంపరరీ స్టేట్ ఆర్ టెంపరరీ క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనము బీయింగ్ అనే వర్బ్ ఫామ్ ఉపయోగిస్తాము. అదే పర్మనెంట్ స్టేట్ లేదంటే సాధారణ లక్షణాలని, సాధారణ స్థితిని వివరించడానికి మనము బీ అనే వర్బ్ ఫామ్ ఉపయోగిస్తాము. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. హీఈస్ బీయింగ్ హ్యాపీ అంటే ఏంటి? అతను సంతోషంగా లేకపోయినప్పటికీ ఏదైనా ప్రయత్నం చేసి సంతోషంగా ఉన్నట్లు అందరికీ చూపించుకోవడము. ఎందుకు అలా చేస్తాం జనరల్గా చెప్పండి? చాలా రీజన్స్ ఉండొచ్చు. అతను సంతోషంగా ఉన్నట్లు నటించడం అంటే మోసపూరితంగా. అంటే ఎవరన్నా ఇతరులకు ఏదన్నా మంచి జరిగిందనుకోండి, చాలామంది ఓర్చలేరు, అది డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయరు కదా. సో ఏం చేస్తారు, మనసులో వాళ్ళు బాగుపడుతూ ఉంటే ఓర్చలేకుండా, సో అలా బాధగా ఉన్నప్పటికీ పైకి మాత్రం వాళ్ళు బాగుపడినందుకు హ్యాపీగా ఉంది అని చెప్పడము. అంటే మోసపూరితంగా నవ్వును, సంతోషాన్ని ప్రదర్శించడము. రెండవ రీజన్ వచ్చేసి క్లిష్ట పరిస్థితులు, ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి మీకు, సో మీ బాధలను ఇతరులకు తెలియకోకుండా దాచడానికి. సో అటువంటి సిచ్యువేషన్లో కూడా మీరేం చేస్తారు, బాధగా ఉంటే అందరికీ తెలుస్తుందనేసి సో హ్యాపీగా ఉన్నట్లు, సంతోషంగా ఉన్నట్లు నటిస్తారు. ఓకే, అది ఇంకో రీజన్ కావచ్చు. ఇంకో రీజన్ ఏంటి, మీకు 1 వీక్ తీసుకున్నామనుకోండి. 1 వీక్లో దాదాపు 6 రోజులు డల్గానే బాధతోనే ఉంటారు. బట్ ఒక్కరోజు మాత్రమే మీకు ఏదో ఒక కొద్దిగా ఆనందం ఉందనుకోండి. సో అలా తాత్కాలికంగా మీరు టెంపరరీగా సంతోషంగా ఉన్నారనుకోండి. అటువంటి సందర్భంలో కూడా మనము హీఈస్ బీయింగ్ హ్యాపీ అని చెప్పవచ్చు. ఓకే, సో ఇక్కడ బీయింగ్ అనే వర్బ్ ఫామ్ యూజ్ చేసి చెప్పడం జరిగింది. అదే బీ అనే వర్బ్ ఫామ్ యూజ్ చేస్తే హీఈస్ హ్యాపీ. హీఈస్ హ్యాపీ అంటే అతను సంతోషంగా ఉన్నాడు, అతను నిజంగానే సంతోషం అనే ఆ ఎమోషనల్ స్టేట్ను అతను అనుభవిస్తున్నాడు, యాక్చువల్గా హ్యాపీగా ఉన్నాడు, అతనేం నటించట్లేదు. ఓకే, ఇక్కడ నోటీస్ చేయండి, ఫస్ట్ సెంటెన్స్లో బీయింగ్ అనే వర్బ్ ఫామ్ యూజ్ చేసాము. ఇక్కడ ఈజ్ అనేది బీ యొక్క వర్బ్ ఫామ్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ చూడండి, బేస్ వర్బ్ ఫామ్ ఏంటి? బీ. దీనికి ప్రజెంట్ టెన్స్ ఫామ్స్ వచ్చేసి యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వస్తాయి. అదే పాస్ట్ టెన్స్ వాజ్, వర్. ఫ్యూచర్ టెన్స్ విల్ బీ. ప్రజెంట్ పార్టిసిపుల్ బీయింగ్. కాబట్టి బేస్ వర్బ్ ఫామ్కి ప్రజెంట్ టెన్స్ ఇది, పాస్ట్ టెన్స్ ఇది, ఫ్యూచర్ టెన్స్ ఇది, ప్రజెంట్ పార్టిసిపుల్ బీయింగ్ అనమాట. మీకు ఈ వర్బ్ ఫామ్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే నేను ఆల్రెడీ వర్బ్ ఫామ్స్ మీద వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనము ప్రజెంట్ టెన్స్ వర్బ్ ఫామ్ ఈజ్ అనేది
యూజ్ చేసాము. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాము ఎలా ఉంటుంది. బీ ప్లస్ అడ్జెక్టివ్. సో బీ అనే వర్బ్ ఫామ్ యూజ్ చేసేటప్పుడు బీ తర్వాత ఇమీడియట్గా అడ్జెక్టివ్ యూజ్ చేస్తాము. సెంటెన్స్ స్ట్రక్చరు సబ్జెక్టివ్. ఇక్కడ బేస్ వర్బ్ ఫామ్కి ప్రజెంట్ టెన్స్ ఏమున్నాయి, యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ. సో ఈ ప్రజెంట్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్టివ్, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ అడ్జెక్టివ్. ఓకే, పాస్ట్ టెన్స్లో వాజ్, వర్ ఇవి వస్తాయి. ఫ్యూచర్ టెన్స్లో విల్ బీ అని వస్తుంది. సో ఇలా మనము ఒక వ్యక్తి లేదంటే వస్తువు యొక్క లక్షణము లేదంటే స్థితిని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బీ విత్ అడ్జెక్టివ్ యూజ్ చేస్తాము. అది ప్రజెంట్ టెన్స్ అయితే ప్రజెంట్ టెన్స్ బీ ఫామ్, పాస్ట్ టెన్స్ అయితే పాస్ట్ టెన్స్ బీ ఫామ్, ఫ్యూచర్ టెన్స్ అయితే ఫ్యూచర్ టెన్స్ బీ ఫామ్ యూజ్ చేస్తాం. అలాగే బీయింగ్ టెంపరీ స్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనము బీయింగ్ అనే వర్బ్ ఫామ్ను యూజ్ చేస్తాము. ఇక్కడ బీయింగ్ అంటే ఏంటి, కంటిన్యూస్ ఫామ్ కదా, కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ యూజ్ చేయొచ్చు, పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేయొచ్చు, ఫ్యూచర్ కంటిన్యూస్. సో దీని సెంటెన్స్ స్ట్రక్చరు సబ్జెక్టు ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి ప్రజెంట్ టెన్స్ యొక్క బీ ఫామ్ ఇక్కడ వస్తుంది, ఈజ్, ఆర్, యామ్. నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ టెన్స్ వచ్చేటప్పుడు వాజ్ కానీ, వర్ కానీ, ఫ్యూచర్ టెన్స్ వచ్చేటప్పుడు విల్ బీ వస్తుంది, తర్వాత బీయింగ్, తర్వాత అడ్జెక్టివ్. సో ఇలా సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. ఫస్ట్ సెంటెన్స్, షీ ఈజ్ బీయింగ్ కేర్ఫుల్ వైల్ హ్యాండ్లింగ్ ద ఫ్రెజైల్ ఐటమ్స్. ఫ్రెజైల్ ఐటమ్స్ అంటే పెలుసుగా ఉన్న వస్తువులు, అంటే కింద పడితే పగిలిపోయే వస్తువులు, అంటే పాడయ్యే వస్తువులు. అటువంటి వస్తువులను ఫ్రెజైల్ ఐటమ్స్ అంటారు. జనరల్గా ఆమె బిహేవియర్ వచ్చేసి చాలా కేర్లెస్గా ఉంటుంది. బట్ ఈ సందర్భంలో ఫ్రెజైల్ ఐటమ్స్ యూజ్ చేసే సందర్భంలో ఆమె జాగ్రత్తగా ఉంటుంది అని ఆమె టెంపరీ బిహేవియర్ గురించి మనం ఇక్కడ చెప్తున్నాము. ఓకే, ఆమె తాత్కాలిక క్యారెక్టరిస్టిక్. అందుకనేసి మనము ఈజ్ బీయింగ్ అనే వర్బ్ ఫామ్ యూజ్ చేయడం జరిగింది. షీ ఈజ్ బీయింగ్ కేర్ఫుల్ వైల్ హ్యాండ్లింగ్ ద ఫ్రెజైల్ ఐటమ్స్. పెలుసుగా ఉన్న వస్తువులను యూజ్ చేసేటప్పుడు ఆ సందర్భంలో మాత్రమే ఆమె జాగ్రత్తగా ఉంటుంది. ఓకే, సో ఒకానొక సందర్భంలో ఆమె టెంపరీ క్యారెక్టరిస్టిక్ ఆర్ బిహేవియర్ ఆర్ ప్రవర్తన ఏదైనా కావచ్చు, దాని గురించి చెప్పడము. నెక్స్ట్, షీ ఈజ్ కేర్ఫుల్ వైల్ ప్లానింగ్ హర్ ఎక్స్పెన్సెస్. జనరల్గా మనమందరం అంతే కదా, మనం ఎక్స్పెన్సెస్ ప్లాన్ చేసేటప్పుడు అంటే మన ఖర్చులను, మన దగ్గర కొంత డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బును దేనికి ఎలా ఖర్చు పెట్టాలని ప్రతి ఒక్కరము ప్లాన్ చేసుకుంటాము. కాబట్టి ఇక్కడ టెంపరీ బిహేవియర్ అని చెప్పకూడదు, ఇక్కడ ఇది పర్మనెంట్, జనరల్గా అందరూ చేసేదే, సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉండే లక్షణమే. కాబట్టి ఇక్కడ బీ అనే వర్బ్ ఫామ్ యూజ్ చేయడం జరిగింది. షీ ఈజ్ కేర్ఫుల్, ఇక్కడ ప్రజెంట్ టెన్స్, షీ అనే సబ్జెక్ట్, తర్వాత ఈజ్ అనే బేస్ వర్బ్ ఫామ్కి ప్రజెంట్ టెన్స్ అనమాట. ఓకే, ఈజ్ వచ్చింది, తర్వాత అడ్జెక్టివ్, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. ఓకే, సో ఇక్కడ బీయింగ్ అనేది యూజ్ చేయకూడదు. ఒకవేళ బీయింగ్ అనేది యూజ్ చేశారంటే వాళ్ళు బాధ్యత లేని వ్యక్తుల అనుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఉండే సాధారణ లక్షణం, కాబట్టి బీ అనే వర్బ్ ఫామ్ యూజ్ చేయాలి. సో పై సెంటెన్స్లో మాత్రం బీయింగ్ అని వర్బ్ ఫామ్ యూజ్ చేసినా తప్పు లేదు, ఎందుకంటే జనరల్గా అందరూ ఇలానే ఉంటారు కదా, ఫ్రెజైల్ ఐటమ్స్ హ్యాండిల్ చేసేటప్పుడు మాత్రమే చాలా కేర్ఫుల్గా ఉంటారు, రిమైనింగ్ టైంలో జనరల్గా కేర్లెస్గా ఉంటాము. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ టెన్స్ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చింది ఇక్కడ. ఓకే, ఇంకా బీ అనే వర్బ్ ఫాము ఇంకొక కేసులో కూడా మనం యూజ్ చేయవచ్చు, ఇంకో సిచ్యువేషన్స్లో. అదేంటి అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్, యూజ్డ్ ఇన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే మనకందరికీ తెలుసు కదా, కమాండ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఎవరికైనా మనము ఆదేశాలు అంటే కమాండ్స్ ఇచ్చేటప్పుడు, కమాండ్ చేసేటప్పుడు,
లేదంటే ఇన్స్ట్రక్షన్స్, సూచనలను చెప్పేటప్పుడు మనము బీ అనే వర్బ్ ఫామ్ యూజ్ చేయవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. బీ రెస్పెక్ట్ఫుల్ టు ఎల్డర్స్, పెద్దల పట్ల గౌరవంగా ఉండండి. సో ఇది సూచన కావచ్చు, లేదంటే మన ఆదేశం కావచ్చు. ఇక్కడ సింటాక్స్ చూస్తే బీ అనేది సెంటెన్స్ స్టార్టింగ్లో వచ్చింది, తర్వాత అడ్జెక్టివ్, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. ఓకే, సో ఇలా కూడా బీ అనే వర్బ్ ఫాము ఇంపరేటివ్ సెంటెన్స్లలో యూజ్ చేయవచ్చు. బీ హానెస్ట్ ఇన్ ఆల్ యువర్ డీలింగ్స్. బీ హానెస్ట్, నిజాయితీగా ఉండండి. ఇన్ ఆల్ యువర్ డీలింగ్స్, మీ అన్ని వ్యవహారాలలో. నెక్స్ట్, బీ కైండ్, దయతో ఉండండి. టు అదర్స్, ఇతరుల పట్ల. సో ఇవన్నీ సూచనలు లేదంటే కమాండ్స్, ఆదేశాలు. ఓకే, సో వీటిని ఇంపరేటివ్ స్టేట్మెంట్స్, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాము. బీ యువర్ సెల్ఫ్, నువ్వు నీలా ఉండు, లేదంటే నీ హద్దుల్లో నువ్వు ఉండు. ఎవరైనా మన విషయంలో జోక్యం చేసుకుంటే ఏమంటాం? బీ యువర్ సెల్ఫ్ అంటాం కదా. సో ఇలా మనము బీ అనే వర్బ్ ఫామ్ యూజ్ చేసి ఏవైనా ఆదేశాలు కావచ్చు, అంటే కమాండ్స్, లేదంటే ఇన్స్ట్రక్షన్స్, సూచనలను మనం చెప్పచ్చు. సెంటెన్స్ స్ట్రక్చర్ చూడండి. బీ అనే వర్బ్ ఫామ్ మొదట వస్తుంది, తర్వాత ప్రతి సెంటెన్స్లో అడ్జెక్టివ్ వస్తుంది, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. సో ఇలా మనము ఇంపరేటివ్ సెంటెన్స్లలో బీ అనే వర్బ్ ఫామ్ యూజ్ చేయవచ్చు. నెక్స్ట్, బీయింగ్. బీయింగ్ అనే వర్బ్ ఫాము జెరండ్గా కూడా వాడవచ్చు. జెరండ్ అంటే ఏంటి? మనకందరికీ తెలిసిందే కదా. ఏ జెరండ్ ఈజ్ ఎ వర్బ్ ఫామ్ ఎండింగ్ విత్ ఐఎన్జీ దట్ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ ఎ సెంటెన్స్. ఏదైనా వర్బ్ ఐఎన్జీతో ఎండ్ చేస్తే జనరల్గా మనకు వచ్చేదేంటి? కంటిన్యూస్ చర్య కదా. కానీ జెరండ్ అనేది స్పెషల్ టైప్ ఆఫ్ వర్బ్ ఫామ్. ఏదైనా వర్బ్ ఐఎన్జీతో ఎండ్ అయినప్పటికీ దాన్ని నౌన్గా యాక్ట్ చేస్తుంది సెంటెన్స్లో. అటువంటి పదాలను జెరండ్ అంటాము. ఈ సెంటెన్స్ చూడండి. స్విమ్మింగ్ ఈజ్ మై హాబీ. స్విమ్మింగ్ అనేది ఇక్కడ క్రియ కాదు, నౌన్ అన్నమాట. స్విమ్మింగ్ అనేది ఈత కొట్టడం నా యొక్క హాబీ అని ఇక్కడ చెప్తున్నాము. ఇక్కడ క్రియగా కాకుండా ఈ స్విమ్మింగ్ అనే పదము జెరండ్గా, నౌన్గా యాక్ట్ చేస్తూ ఉంది. ఓకే, సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? జెరండ్, ఇక్కడ బీయింగ్ అనేది జెరండ్ ప్లస్ అడ్జెక్టివ్, తర్వాత ఈజ్, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. ఇలా సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. మనం బీయింగ్ అనే వర్బ్ ఫామ్ని జెరండ్గా యూజ్ చేయాలి అంటే. నెక్స్ట్, బీయింగ్ అనేది ప్యాసివ్ వాయిస్లో కూడా యూజ్ చేయవచ్చు. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. సపోజ్ మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, పిజ్జాను ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసి 15 నిమిషాలైంది, అయినా కూడా పిజ్జా రాలేదు. అప్పుడు వెయిటర్ని పిలిచి మీరేం అడుగుతారు? పిజ్జా రెడీ అయిందా అని అడిగారు అనుకోండి. వెయిటర్ ఏం చెప్తాడు? ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్పారనుకోండి. పిజ్జాను రెడీ చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారో మనకు అనవసరము, వెయిటర్కి కూడా చెప్పడం అనవసరము. ఓన్లీ పిజ్జా స్టేటస్ ఏంటి అనేది మాత్రమే ఇక్కడ మనం తెలుసుకోవాలనుకునేది, వెయిటర్ కూడా చెప్పాలనుకునేది. ఇక్కడ చర్య చేసే వారి మీద ఫోకస్ లేదు చూడండి. ఈ సెంటెన్స్లో ఓన్లీ చర్య దేని మీద జరుగుతుందో దాని మీద మాత్రమే ఫోకస్ ఉంది ఈ సెంటెన్స్లో. సో ఇలా ఇన్ అ ప్యాసివ్ వాయిస్ ఫోకస్ ఈజ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, నాట్ ద సబ్జెక్ట్. సో చర్య చేసే వారిని కాకుండా ఆ చర్య దేని మీద చేయబడుతుందో, ఆ చర్య దేని మీద, ఏ ఆబ్జెక్ట్ మీద చేయబడుతుందో దాని మీద ఫోకస్ చేస్తాము ప్యాసివ్ వాయిస్లో. సో ఇలా ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్లో కూడా మనము బీయింగ్ అనే వర్బ్ ఫామ్ యూజ్ చేయవచ్చు. అది ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ కావచ్చు, లేదంటే పాస్ట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ కావచ్చు. ఈ రెండిట్లో మనము బీయింగ్ అనే వర్బ్ ఫామ్ యూజ్ చేయవచ్చు. దీని సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ పర్ఫార్మింగ్ ద యాక్షన్, ఏ దాని మీద అయితే యాక్షన్ జరుగుతుందో ఆ చర్య చేసే విషయం మొదట రాస్తాము సెంటెన్స్ స్టార్టింగ్లో. తర్వాత ఈజ్ కానీ వాజ్ కానీ, అది ప్రజెంట్ టెన్స్ అయితే ఈజ్,
పాస్ట్ టెన్స్ అయితే వాజ్, తర్వాత బీయింగ్, ఎందుకంటే ఇది కంటిన్యూస్ టెన్స్ కదా, బీయింగ్ అనే వర్బ్ ఫామ్ యూజ్ చేస్తాము. తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ V3 వర్బ్ ఫాము. మీకు V3 వర్బ్ ఫామ్ అంటే తెలియకుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, అర్థమవుతుంది. తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. సో ఇలా సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. బీయింగ్ ఏ గుడ్ లిజనర్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ దిస్ జాబ్. ఇక్కడేంటి, బీయింగ్ అనేది జెరెండ్గా యూజ్ చేసాము ఈ సెంటెన్స్లో. సో ఈ ఉద్యోగంలో ఏది అవసరం, చాలా బాగా వినేవాళ్ళు ఉండటము. బీయింగ్ ఏ గుడ్ లిజనర్, గుడ్ లిజనర్ అనేది అడ్జెక్టివ్. ఓకే, ఇలా మనం సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ చేయవచ్చు. నెక్స్ట్ చూడండి, ద పిజ్జా ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్. ఇక్కడేంటి, ద పిజ్జా అనేది ఏంటి, ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, చర్య దేని మీద చేయబడుతుందో. తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఈజ్ అనేది యూజ్ చేసాము. కంటిన్యూస్ టెన్స్ కాబట్టి బీయింగ్ అనేది యూజ్ చేసాము. ప్రిపేర్డ్ పాస్ట్ పార్టిసిపుల్ V3 వర్బ్ ఫాము. పిజ్జా ప్రిపేర్ చేస్తున్నారు, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్. సో ఇలా మనము యూజ్ చేయవచ్చు. నెక్స్ట్, షీ వాజ్ బీయింగ్ ఇంటర్వ్యూడ్ వన్ అరైవ్డ్. నేను వచ్చినప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు అంటే పాస్ట్లో ఒక పర్టికులర్ టైం పీరియడ్లో, ఒక సందర్భంలో ఈ చర్య కొనసాగుతూ ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో చెప్పట్లేదు. ఓకే, ఓన్లీ ఆమె ఇంటర్వ్యూ చేయబడుతోంది, ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో దేని మీద అయితే చర్య జరుగుతుందో దాన్ని మాత్రమే ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది. ఇక్కడ వాజ్ వచ్చింది కాబట్టి పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, చర్య దేని మీద జరుగుతుందో దాన్ని ఫోకస్ చేసి మన సెంటెన్స్ ఉంటే ఆ సెంటెన్సెస్ను ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అంటాము. ఓకే, అర్థమైంది అనుకుంటాను. బీయింగ్ అనే వర్బ్ ఫామ్ ఏ సందర్భంలో వాడాలి, బీ అనే వర్బ్ ఫామ్ ఏ సందర్భంలో వాడాలి. ఈ వీడియోను మళ్ళీ మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా విని సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. మరికొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి, అటువంటప్పుడు మాత్రమే మీకు గుర్తుంటుంది. ఇక్కడ నేను కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను, మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ సెంటెన్సెస్కు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రివ్యూ చేస్తాను. మీకు ఇంకా ఏదైనా ఒక ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ మీద డీటెయిల్గా వీడియో కావాలనుకోండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్లో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.